ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సమస్య పేరు ఏంటంటే నడుము నొప్పి. మీరు తరచుగా వింటూనే ఉంటున్నారు. ఈ సమస్య చాలా పెద్దదైపోతుంది రోజు రోజుకి. దీనికి ప్రధానమైన కారణము రోడ్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల. మీకు ఆ మధ్యలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, డిస్క్ బ్రేకులు స్లిప్ డిస్కులు అని చెప్పేసి. అంటే అర్థం ఏంటంటే ఈ రోడ్స్ బాగుండకపోవడం వల్ల స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఇక్కడ గుంటలు అలా ఉన్నప్పుడు డిస్క్ బ్రేక్ పట్టినప్పుడు ఏమవుతుంది, ఇక్కడంతా జర్క్ వస్తుంది. జర్క్ రావడం వల్ల ఏమవుతుంది, మీకు నడుములో ఉండే వర్టిబ్రేస్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. దాని ద్వారా మీకు డిస్క్ సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. నడుము ఏరియాను ఏమంటాము, లంబార్ ఏరియా అంటాము. అక్కడ 5 వర్టిబ్రేస్ ఉంటాయి. తర్వాత సాక్రల్, చాలామందికి L4, L5, L5S1 మీరు వింటూనే ఉంటారు. ఆ ఏరియాలో ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ స్పైన్లో మొత్తం 33 వర్టిబ్రేస్ ఉంటాయి. ఇక్కడ 7 అండ్ ఇక్కడ 5. వీటి మీదనే ఎక్కువ లోడ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి సెకండరీ కర్వేచర్, మెడ నడుమన్న సెకండరీ కర్వేచర్. సో వీటి మీద ఎక్కువ లోడ్ ఉంటుంది కాబట్టి జనరల్గా ఇవే ఇబ్బంది గురి కావడానికి ఆస్కారం ఉంది. మెడలో కానీ నడుములో కానీ స్లిప్ డిస్క్ రావడానికి ప్రధాన కారణము అక్కడ ఉండే కండరాలు, లిగమెంట్స్ వీక్ అవ్వడం. అండ్ అక్కడ ఉండే వర్టిబ్రేస్ వీక్ అవ్వడం. వర్టిబ్రేస్ ఎందుకు వీక్ అవుతున్నాయి, కాల్షియం ఇంటేక్ తగ్గడం వల్ల, లేదంటే తీసుకున్న కాల్షియం అబ్జార్ప్షన్ లెవెల్స్ తగ్గి ఉండడం వల్ల అవి బోన్స్ వీక్ అవుతున్నాయి. లిగమెంట్స్, మజిల్స్ ఎందుకు వీక్ అవుతున్నాయి, పోస్చర్ కరెక్ట్గా లేకపోవడము అండ్ సరైన వ్యాయామం లేకపోవడము. దానివల్ల ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో మజిల్స్ షార్ట్ అనే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి చాలామందికి నడుము నొప్పి వస్తుంది. నడుములో మీకు వర్టిబ్రేస్ ఇలా ఉంటాయి కదా, ఈ వర్టిబ్రే మధ్యలో డిస్క్ ఉంటుంది. వర్టిబ్రేస్ ఎప్పుడైతే వాటి పొజిషన్లో కరెక్ట్గా లేవో డిస్క్ మీద ఒత్తిడి వస్తుంది. సో ఒత్తిడి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ డిస్క్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు ఈ డిస్క్ బల్జ్ అయ్యి ఆ పక్కనే ఉన్న నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇక్కడ నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడితే ఏమవుతుంది, అవి బటక్స్లో కానీ మీకు కాళ్ళలో కానీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఇక్కడే వచ్చే అవకాశం ఉంటుంది, ఇక్కడే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాళ్ళలో వస్తుందని ఏమంటారు, సియాటిక్ అంటారు. ఎందుకంటే సియాటిక్కి మెయిన్ కారణము వాళ్ళకి డిస్క్ బల్జ్ అవ్వడమే. డిస్క్ బల్జ్ లేకుండా సియాటిక్ పెయిన్ రాదు. తక్కువ మందికి డిస్క్ ప్రాబ్లం లేకుండా ఓన్లీ ఇక్కడ కండరాల వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. అది బ్యాక్ వరకే ఉంటుంది, అది కిందికి కాళ్ళలోకి రేడియేట్ అవ్వదు. సో దీని నుంచి అక్యుప్రెషర్ ద్వారా మనం ఏ విధంగా తగ్గించుకుందాము ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొరియన్ హ్యాండ్ ఆక్యుపంచర్ సిద్ధాంతం ప్రకారంగా ఇది కంప్లీట్గా స్పైన్ అండి. ఇది కంప్లీట్ స్పైన్. సో దాదాపు ఈ ఏరియాలో మీకు లంబార్ అండ్ సాక్రల్ కాసిక్స్, ఇక్కడ కాసిక్స్ ఉంటుంది. సో ఈ ఏరియా వరకు లంబార్ ఏరియా ఉంటుంది. సో మీరేం చేయొచ్చు, మనకి ఇంతకుముందు ఎపిసోడ్లో చూసుకున్న విధంగానే
ఒక పెన్సిల్ తీసుకొని, అంటే మా దగ్గర అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అనుకోండి, మీకు ఇంట్లో చేసుకునే విధానానికి వీలుండడానికి ఈ సింపుల్ పెన్సిల్తో చెప్తున్నాను. ఈ ఏరియా ఏదైతే నేను మీకు చూపించిన ఏరియా ఉందో ఆ ఏరియాను మీరు ఈ విధంగా స్టిమ్యులేట్ చేసుకోండి. ఎక్కడైతే పెయిన్ ఉంటుంది అనుకోండి, ఆ ఏరియా దగ్గర కొద్దిగా ఎక్కువసేపు స్టిమ్యులేట్ చేయండి. లేదు మీకు అర్థం కావట్లేదు, ఈ మొత్తం ఏరియాను స్టిమ్యులేట్ చేసినా మీకు ఇబ్బంది ఏమి ఉండదండి. తర్వాత మీరు పెన్సిల్తో ఇలా చేసుకోవచ్చు. రోజుకు 2 లేదా 3 సార్లు చేసుకోండి. 2 నుంచి 3 నిమిషాలు చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే గట్టిగా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. దాని తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఏం చేయాలి? ఇలాగా సర్జికల్ టేప్ తీసుకోండి. సర్జికల్ టేప్ తీసుకొని దానికి మెంతులు పెట్టి ఆ ఏరియా పైన ఇలా ఒక 1-2 మినిట్స్ ప్రెస్ చేయండి, వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసేయండి. సో మీరు దీన్ని మామూలుగా డే టైంలో మామూలుగా ప్రెస్ చేసుకోవచ్చు, పెన్సిల్తో స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత నైట్ ఈ మెంతులు పెట్టుకోవచ్చు. కాల్షియం ఇంటేక్ పెరగడానికి నువ్వులు తీసుకోండి, రాగులు తీసుకోండి. విటమిన్ డి లెవెల్స్ పెరగడానికి ఖచ్చితంగా ఎండలో ఉండే ప్రయత్నం చేయండి. చాలామంది కాల్షియం గురించి పాలను తీసుకుంటారు. మా అనుభవం ఏమంటుందంటే పాల కంటే నువ్వులు కానీ రాగులు కానీ మంచిది. ఎందుకంటే ఈరోజు పాలలో చాలా కెమికల్స్ కలుస్తున్నాయి అండ్ డైరెక్ట్ ఆవులకు గేదెలకు కూడా ఇంజెక్షన్ ఇస్తున్నారు. కాబట్టి తీసుకోకపోవడం అన్నది ఉత్తమం అన్నది మా అభిప్రాయం. కాబట్టి ఈ నువ్వుల్ని రాగులు తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మీకు సిరిధాన్యాలు వచ్చేసి నొప్పులు తగ్గడానికి కొర్రలు, అండు కొర్రలు 3 రోజులు కొర్రలు తినండి, 3 రోజులు అండు కొర్రలు తినండి. తర్వాత అరికెలు ఒక రోజు, సామలు ఒక రోజు, ఊదలు ఒక రోజు. తర్వాత మీకు నడునొప్పి తగ్గడానికి తీసుకోవాల్సిన కషాయాలు ఏంటి? 1 వారము జామా కషాయము, 1 వారము పారిజాతము కషాయము, 1 వారము గరిక కషాయము తీసుకుంటూ ఉండండి. మీకు ఈ 3 చెప్పాను, 3లో కూడా దొరకట్లేదు, 2 వారం మార్చి వారం అంటే ఒక కషాయము 1 వారం మొత్తం వాడాలి. నెక్స్ట్ వారం మొత్తము నెక్స్ట్ కషాయం వాడండి. కషాయం చేసుకునే పద్ధతి సింపుల్. 1 గ్లాస్ నీళ్ళల్లో జామాకులు అనుకోండి, ఒక 3 లేదా 4 ఆకులు, వాటిని టేర్ చేసి ఆ నీళ్ళు వేయండి. ఒక 5 నిమిషాలు స్లో సిమ్లో మరిగించండి. తీసేసి వడగట్టుకొని అందులో తాటి బెల్లం కానీ ఈత బెల్లం కానీ వేసి తాగేసేయండి. మీరు కూల్గా తాగొచ్చు, వేడిగా ఉన్నప్పుడు తాగొచ్చు, మీ కంఫర్టబుల్ లెవెల్ ప్రకారంగా. కానీ ఒకటి విషయం ఏం గుర్తుపెట్టుకుంటే పొద్దున పూట ఖచ్చితంగా తాగాలి. ఎంటీ స్టమక్ తీసుకోవడము ఉత్తమం. అండ్ సాయంత్రం పూట 4 or 6 ఆ టైంలో ఒకసారి తీసుకోండి. రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోవచ్చు. దీనివల్ల మీకు ఇబ్బందులు ఏముండవు. ఈ నొప్పి తగ్గాక మీరు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసుకోండి. ఒకవేళ లెవెల్ ప్రాబ్లం కనుక స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ఈ అక్యుప్రెషర్ పాయింట్స్, నేను చెప్పిన ఈ టిప్స్తో పాటు ఈ టిప్స్తో మీరు ఖచ్చితంగా పాటిస్తే మీకు తగ్గిపోతండి. లేదు సమస్య అధికంగా ఉంది, మీ దగ్గరలో ఉన్న అక్యుప్రెషర్ డాక్టర్ని సంప్రదించే ప్రయత్నం చేయండి.